మొదట పంచాయతీ ఎన్నికలు, దాని వెనువెంటే మున్సిపల్ పోరు. సర్వశక్తులు ఒడ్డిన గుడ్డిలో మెల్లలా గెలిచిన కాంగ్రెస్ ప్రాదేశిక ఎన్నికలకు వెళ్లాలంటే మాత్రం భయపడుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా వ్యతిరేకతను తట్టుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంతో కొంత గెలవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని కాంగ్రెస్ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈలోగా కేరళ ఎన్నికలు తెరపైకి రావటం, అధిష్టానం 1000 కోట్ల టార్గెట్ పెట్టడంతో పరిషత్ ఎన్నికలకు వాయిదా వేసి ఆ మొత్తాన్ని కేరళకు పంపేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో 1000 కోట్ల సమీకరణకు వేట మొదలైందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నగదు పైసలు వచ్చే ఫైళ్లేమున్నా సరే క్లియర్ చేయాలని అనుకుంటున్నారు. భూదందాలు, బదిలీలు, పర్మిషన్లు, కమిషన్లు, పంపకాలేముంటే అవి వెంటనే పూర్తి చేసి డబ్బు పోగేయాలని సూచించారని ప్రచారం. మరోవైపు రాష్ట్రంలో ఖర్చు తగ్గించుకొని ఆ నిధులను జమ చేసి కేరళకు పంపేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా వాయిదా వేయాలని, ఆ ఎన్నికల కోసం ఖర్చు చేసే డబ్బును కేరళకు తరలించాలని ముఖ్య నేత నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ నుంచి 1000 కోట్ల సర్దుబాటు ప్రక్రియ మొదలైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర ఖర్చులు తగ్గించుకొని నిధులు సమకూర్చాలని ముఖ్య నేత మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను 4 నెలల పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిసిందే. గాంధీ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కకు తోసి తనకు పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యపీఠం మీద కూర్చోబెట్టిన గురువు రుణం తీర్చుకోవాలని బలమైన సంకల్పంతో ముఖ్యనేత ఉన్నట్టు తెలిసిందే. కేరళ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటి నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ప్రతి పైసా తెలంగాణ రాష్ట్రమే పెట్టుకుంటుందని ముఖ్యనేత ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు హామీ ఇచ్చినట్టు తెలిసిందే. ఈ నెల 19న తెలంగాణ మంత్రివర్గాన్ని గంపగుత్తాగా ఢిల్లీకి పంపించిన అధిష్టానం 1000 కోట్ల టార్గెట్ పెట్టినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసిన బొటాబుటీ సీట్లు వచ్చాయని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా వ్యతిరేకత ఇంకా ఎక్కువగా ఉందని ముఖ్యనేత సహచార నేతలతో సమాలోచనలు చేసినట్టు తెలిసిందే. ప్రాదేశిక ఎన్నికల్లో కనీసం 60-70% ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ స్థానాలు సొంతం చేసుకోవాలంటే అభ్యర్థులు పెట్టుకునే ఖర్చులే కాకుండా ప్రజాప్రతినిధులు మేర ఖర్చు చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ ముఖ్యనేత అన్నట్టు తెలిసిందే. ఎన్నికలు వాయిదా వేసుకుంటే ఆ డబ్బును కేరళకు సర్దుబాటు చేసుకోవచ్చని, అలా కాకుండా కేరళ ఎన్నికలు పరిషత్ ఎన్నికలకు కలిపితే కనీసం 1800 కోట్ల వరకు ఖర్చవుతాయని, స్వల్ప కాలంలో ఇంత బ్లాక్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతల మధ్య చర్చ జరిగినట్టు తెలిసిందే. ఒక్కొక్క మంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడిన అగ్రనేత మీ వాటాకింత, వారి వాటాకింత అని లెక్కలు చెప్పినట్టు తెలిసిందే. ప్రతి మంత్రికి సగటున 35 కోట్ల టార్గెట్ పెట్టినట్లు సమాచారం. తమకు ద్రోహం చేసి వలస కాంగ్రెస్ నేతను ముఖ్యపీఠం మీద కూర్చోబెట్టిన కేరళ సీఎం అభ్యర్థి మీద సీనియర్ కాంగ్రెస్ నేతలకు పీకల దాకా కోపం ఉన్నప్పటికీ అగ్రనేత ఎదురుగా కూర్చొని కేరళ ఎన్నికల కాంట్రిబ్యూషన్ తప్పదంటూ టార్గెట్ నిర్దేశించడంతో మంత్రులు మౌనంగా అంగీకరించినట్టు తెలిసిందే. 1000 కోట్ల టార్గెట్లో నెంబర్ 1, నెంబర్ 2 నేతలు కలిపి 50% డబ్బు ఇస్తామని ముఖ్యనేత స్వచ్ఛందంగా హామీ ఇచ్చినట్టు తెలిసిందే. కాంట్రాక్ట్ మంత్రి, బిజినెస్ పరంగా 1000 కోట్ల ఆస్తులు ఉన్న మరో 2 మంత్రులు ఒక్కొక్కరు 100 కోట్ల చొప్పున ఫండ్ సమకూర్చాలని సూచించినట్టు తెలిసిందే. వారు ఆశించిన మేరకు నిధులు సర్దుబాటు చేస్తే మహిళా మంత్రులకు టార్గెట్లో కొంత మినహాయింపు ఇవ్వొచ్చని చర్చించినట్టు తెలిసిందే.